అందరికీ నమస్కారం. మనం ఎంతో కష్టపడి సంపాదించి ఒక పెద్ద మొత్తాన్ని కూడబెడతాం, కరెక్టే? కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆ డబ్బు నుండి నెల నెలా ఒక జీతంలాగా ఆదాయం ఎలా తెచ్చుకోవాలి? ఇది చాలా మందికి పెద్ద సవాలు. సరే, ఈరోజు మనం ఆ సవాల్ను ఎలా ఎదుర్కోవాలో వివరంగా చూద్దాం. రిటైర్ అయిన వాళ్లకి లేదా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకునే వాళ్లకి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి ఒక పాపులర్ ఆన్సర్ ఏంటంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అదేనండి, ఎస్డబ్ల్యూపీ. దాని గురించే మనం ఈరోజు డీప్గా డైవ్ చేయబోతున్నాం. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి జీతమనే కాన్సెప్ట్తో మొదలుపెట్టి అసలు డబ్ల్యూఎస్పీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆ తర్వాత చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని వాటిని దాటడానికి ఒక సాలిడ్ స్ట్రాటజీ, ఇంకా మన ఫైనాన్షియల్ జర్నీని సేఫ్గా ఉంచే క్యాష్ బఫర్ సీక్రెట్ని కూడా తెలుసుకుందాం. రైట్, దీని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఎస్డబ్ల్యూపీ అనేది రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వడానికే డిజైన్ చేసిన ఒక టూల్. కానీ చూడ్డానికి సింపుల్గా ఉన్నా దాని వెనుక కొన్ని ట్రాప్స్ దాగి ఉంటాయి. అవి మన ఫైనాన్షియల్ ప్లాన్నే దెబ్బతీయగలవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎస్డబ్ల్యూపీ ఎందుకంత అట్రాక్టివ్గా ఉంటుందంటే, ఇదొక పెద్ద వాటర్ ట్యాంక్ లాంటిదన్నమాట. మార్కెట్ అలల వల్ల వాటర్ లెవెల్ పైకి కిందికి వెళ్తున్నా మనం మాత్రం ప్రతీ నెలా ఒక ఫిక్స్డ్ కప్తో నీళ్లు తీసుకుంటూ ఉంటాం. మిగిలిన నీరు అలాగే ఉంటుంది, ఇంకా చెప్పాలంటే పెరుగుతూ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కాస్త కాంప్లెక్స్ విషయాల్లోకి వెళ్లే ముందు అసలు బేసిక్గా ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటంటే, మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఒక సిస్టమాటిక్ పద్ధతిలో క్యాష్ ఫ్లో తీసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆటోమేటెడ్ శాలరీ లాంటిది. ఈ ప్రాసెస్ మొత్తం ఆటోమేటెడ్ అండి. ఫస్ట్ మనం ఒక లంప్సమ్ ద్వారానో లేదా ఎస్ఐపి ద్వారానో మన దగ్గర ఒక ఫండ్ జమ చేస్తాం. తర్వాత నెలకి ఎంత డబ్బు కావాలి, ఏ తేదీన కావాలి అని సెట్ చేస్తే అంతే. ఆ తర్వాత ప్రతీ నెల ఆ ఫండ్ హౌజే మనకోసం కొన్ని యూనిట్స్ అమ్మి ఆ డబ్బుని నేరుగా మన బ్యాంక్ అకౌంట్కి పంపించేస్తుంది. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ? కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఇన్వెస్టర్లు తరచుగా కొన్ని ఖరీదైన తప్పులు చేస్తుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే ఇవి మన ప్లాన్ని మొత్తం పాడు చేయగలవు. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్, విత్డ్రాల్ రేటుని మరీ ఎక్కువగా సెట్ చేయడం. మన ఇన్వెస్ట్మెంట్ సంపాదించేదానికన్నా మనం ఎక్కువ డబ్బు తీసేస్తే మన అసలు మొత్తం చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఈ స్లైడ్లోని కొటేషన్ చాలా పవర్ఫుల్. చూడండి, రిటైర్మెంట్ స్టార్టింగ్లోనే ఒకవేళ మార్కెట్ బాగా పడిపోయిందనుకోండి, మన పోర్ట్ఫోలియో విలువ సడన్గా పడిపోతుంది. అలాంటి టైంలో కూడా మనం అదే అమౌంట్ విత్డ్రా చేస్తే ఎక్కువ యూనిట్స్ అమ్మాల్సి వస్తుంది. ఇది మన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ కోలుకోకుండా పర్మనెంట్గా దెబ్బతీస్తుంది. అందుకే యావరేజ్ రిటర్న్ అనేది మనల్ని తప్పుదారి పట్టించగలదు. రిటర్న్స్ ఏ ఆర్డర్లో వస్తున్నాయనేది చాలా ముఖ్యం. ఇది చాలా బాగా వివరిస్తోంది చూడండి. ఒక జాగ్రత్తగా తీసుకునే విత్డ్రాయల్ రేటుకి, అగ్రెసివ్ రేటుకి మధ్య మన పోర్ట్ఫోలియో లైఫ్లో ఎంత తేడా ఉందో. 4% రేటుతో పోర్ట్ఫోలియో 30 ఏళ్లకు పైగా ఉండొచ్చు. కానీ అదే 8% రేటుతో అయితే అందులో సగం కాలంలోనే అయిపోవచ్చు. దీన్నే సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ రిస్క్ అంటారు. మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ విత్డ్రా చేస్తే తక్కువ ధరలకే ఎక్కువ యూనిట్లు అమ్మాల్సి వస్తుంది. ఇది మన పోర్ట్ఫోలియో మళ్లీ కోలుకునే కెపాసిటీని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. అన్ని మ్యూచువల్ ఫండ్సు ఎస్డబ్ల్యూపీలకి సెట్ అవ్వవు. చాలా వాలటైల్గా ఉండే ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ ఎంచుకుంటే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. జనరల్గా కొంచెం స్టెబిలిటీ ఉన్న డెట్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ ఎస్డబ్ల్యూపీలకి బాగా సూట్ అవుతాయి. మనం చాలాసార్లు మర్చిపోయే 2 పవర్ఫుల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్లేషన్, 2 ట్యాక్సెస్. ఇవి 2 కాలక్రమేణా మనం తీసుకునే డబ్బు యొక్క అసలైన విలువని తగ్గించేస్తాయి. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, మన విత్డ్రాల్ ప్లాన్లో ఇన్ఫ్లేషన్, ట్యాక్సెస్ రెండింటినీ లెక్కలోకి తీసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు మన ఖర్చులకు 50,000 సరిపోవచ్చు. కానీ 7% ఇన్ఫ్లేషన్తో 10 ఏళ్ల తర్వాత సేమ్ లైఫ్ స్టైల్ కోసం దాదాపు ₹1,00,000 కావాలి. దీనికి తోడు మనం తీసే డబ్బులో వచ్చే ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ కూడా పడుతుంది. ఇవన్నీ పట్టించుకోకపోతే మన చేతికి వచ్చే డబ్బు విలువ మనం అనుకున్న దానికన్నా చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి ఎస్డబ్ల్యూపీ సెట్ చేసి దాన్ని పూర్తిగా మర్చిపోవడం చాలా డేంజరస్. మన ఫైనాన్షియల్ గోల్స్, మార్కెట్ కండిషన్స్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అందుకే రెగ్యులర్గా రివ్యూ చేసుకోకపోతే
మన ప్లాన్ మన లక్ష్యానికి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ వైపు వెళ్దాం. ఇందాక మనం డిస్కస్ చేసిన ట్రాప్స్ని దాటడానికి కొన్ని ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు చూద్దాం. ఫేమస్ 4% రూల్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇది సేఫ్ విత్డ్రావల్ రేట్ అంటే SWR కోసం ఒక టైమ్ టెస్టెడ్ గైడ్లైన్ అన్నమాట. ఒక స్టెడీ ఇన్కమ్ స్ట్రీమ్ని డిసైడ్ చేసుకోవడానికి ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్. ఇది ఒక స్మార్ట్ SWP స్ట్రాటజీకి హార్ట్ లాంటిది. ఈ చెక్లిస్ట్ని ఫాలో అవటం వల్ల మనం చాలా వరకు తప్పుల్ని అవాయిడ్ చేసి మన ప్లాన్ని చాలా స్ట్రాంగ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే క్యాష్ బఫర్. ఇది అన్స్టేబుల్ మార్కెట్లలో మన జర్నీని స్మూత్గా మార్చే ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది. క్యాష్ బఫర్ అంటే సింపుల్గా 12 నుంచి 24 నెలలకు సరిపడా విడ్డ్రాల్ అమౌంట్ని పక్కన పెట్టడం. దీనివల్ల ఉపయోగమేంటంటే మార్కెట్ పడిపోయినప్పుడు మన గ్రోత్ అసెట్స్ అమ్మాల్సిన అవసరం లేకుండానే మనకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇది మన పోర్ట్ఫోలియోకి ఒక సేఫ్టీ షీల్డ్ లాగా పనిచేస్తుంది. మన పోర్ట్ఫోలియోను 3 జోన్స్గా ఊహించుకుందాం. క్యాష్ మరియు నియర్ క్యాష్ జోన్లలో ఈ బఫర్ ఉంటుంది. ఇది మన గ్రోత్ ఎంజిన్ను అంటే మన మెయిన్ ఇన్వెస్ట్మెంట్ను బలవంతంగా అమ్మే పరిస్థితి రాకుండా కాపాడుతుంది. ఇక్కడున్న సింపుల్ రూల్స్ ఫాలో అయితే చాలు, మనం ఎమోషన్స్ని పక్కన పెట్టేసి డిసిషన్స్ తీసుకోవచ్చు. రూలేంటి? ప్రతి ఏటా ఒకే టైంకి రివ్యూ చేయాలి. మార్కెట్ మంచి ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు గ్రోత్ జోన్ నుంచి కొంచెం అమ్మే బఫర్ని మళ్ళీ నింపేయాలి. ఒకవేళ మార్కెట్ పడిపోతే అప్పుడు గ్రోత్ జోన్నే అస్సలు టచ్ చేయకూడదు, బఫర్ నుంచి వాడుకోవాలి. ఇది పూర్తిగా ఒక మెకానికల్ ప్రాసెస్. మన రూల్స్ మనల్ని కరెక్ట్ దారిలో నడిపిస్తాయి. కాబట్టి ఫైనల్గా చెప్పాలంటే ఒక క్యాష్ బఫర్తో కూడిన మంచి ప్లాన్తో ఉన్న SWP అనేది కేవలం ఆశ మీద ఆధారపడటం కాదు, అది మన నమ్మకాన్ని మనమే ఇంజనీరింగ్ చేసుకోవడం లాంటిది. మన ఫైనాన్షియల్ స్ట్రాటజీ గురించి ఆలోచించేటప్పుడు ఈ ప్రశ్నను మనం తప్పకుండా మనల్ని మనం వేసుకోవాలి. అది మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది.